రైట్ ఇక అప్డేట్స్ చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ కాశ్మీర్ కోర్టులో అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులైతే కాల్పులు జరిపి 26 మందిని అయితే హతమార్చారు. ఇక మతం పేరుతో వివరాలు అడిగి కాల్చి చంపినట్లు దర్యాప్తులో అయితే తేలింది. ఈ దాడిలో లష్కరే తోయిబా దాని అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. ఛార్జ్ షీట్ లో 3 స్థానిక యువకుల పేర్లను కూడా చేర్చినట్లు అయితే ఎన్ఐఏ తెలిపింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ గారు అయితే అందిస్తారు. చెప్పండి చిదంబర్. మనం చూస్తాం ఏదైతే ఎన్ఐఏ ఇప్పటికీ దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. పహల్గామ్ అటాక్ అన్న దానికి సంబంధించి భారతీయులు ఇప్పుడు ఆలోచించినా సరే ఒక్కసారిగా ఉలిక్కి పడే ఒక ఘటన అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కాశ్మీర్ లోయలో అంటే అప్పుడే వెళ్ళిన వాళ్ళు లేకపోతే కొత్తగా జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు, జీవితాల్లో ఏదో సాధించిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ పహల్గామ్ కి వెళ్ళడము, ఆ దాడిలో మొత్తం 26 మంది పర్యాటకులు చనిపోవడము, ఆ చంపే క్రమంలో కూడా నీ మతం ఏది అని అడిగి మరీ చంపిన పరిస్థితి మనం చూసాం. ఈ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు భారతదేశము టెర్రరిజం పైన, అందులో ముఖ్యంగా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పైన ఎలాంటి వైఖరితో ముందుకు వెళ్తుందని చెప్పడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత హార్ష్ గా రియాక్ట్ అవ్వగలుగుతుందని చెప్పడానికి ఈ పహల్గామ్ అటాక్ అనేది ఫస్ట్ టర్నింగ్ పాయింట్ గా మనం చెప్పాల్సి ఉంటుంది. సో పహల్గామ్ అటాక్ జరిగింది, అందులో 26 మంది చనిపోయారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఏదైతే ఎన్ఐఏ దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ ని దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ లో చాలా క్లియర్ గా ఇది టెర్రర్ అటాక్, అందులోనూ ముఖ్యంగా లష్కరే తోయిబా వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ద రెసిడెంట్ ఫ్రంట్ అనే ఒక ఎల్ఈడికి సంబంధించి ఒక ప్రాక్సీ కంపెనీ, ప్రాక్సీకి సంబంధించిన సంస్థనే దీన్ని మొత్తాన్ని చేసింది అన్నట్టుగా. అంతేకాకుండా ఈ మొత్తం పాకిస్తాన్ కి సంబంధించిన హ్యాండర్లు దీన్ని హ్యాండిల్ చేశారని, అంతేకాకుండా అక్కడ లోకలైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీంట్లో కలుపుకొని వీళ్ళు ఈ ఆపరేషన్ చేశారని దానికి సంబంధించిన సమాచారాన్ని మొత్తాన్ని తీసుకొని ఇప్పుడు ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మీద విచారణ జరిగే అవకాశం ఉంటుంది. మనము చూస్తే మాత్రం ఎల్ఈటిక్స్ లష్కర్ తోబాకు సంబంధించి కానివ్వండి, ది రెసిడెంట్ ఫ్రంట్ కానివ్వండి, వీళ్ళందరికీ సంబంధించిన కీలకమైన వ్యక్తులు. అంతేకాకుండా దీనిలో కీలకంగా మొదటి నుంచి కూడా మాట్లాడుతున్న వాళ్ళు 3 వ్యక్తులు, ఎవరైతే సులేమాన్ అలియాస్ ఫైజల్ జడ్జ్, అలాగే హంజా అద్గానీ, అలాగే జిబ్రాన్, వీళ్ళ 3 కూడా ఆపరేషన్ మహాదేవ్లో ఇప్పటికే మట్టుపెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక పర్వేజ్ అహ్మద్ జోదర్, అలాగే బషీర్ అహ్మద్ జోదర్, వీళ్ళిద్దరు కూడా ఉగ్రవాదులకు సహాయం చేశారన్న ఉద్దేశంతో ఆల్రెడీ ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాబట్టి ఫైనల్ గా ఛార్జ్ షీట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటకు రావాలి. ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసి దీని మీద అయితే విచారణకైతే ముందుకు వెళ్తున్నట్టుగా మనం చెప్పాల్సిన పరిస్థితి ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ ఫర్ ద అప్డేట్.